రామ్ రామ్ జై శ్రీరామ్ జై మాతాది జై భవాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ కేషన్. సో ఫైనల్లీ గణేష్ మేకింగ్ వీడియోస్ అయితే వచ్చేసినాయి 2024. ఈసారి అయితే చాలా ధమాకా కాబోతుంది. హైదరాబాద్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ రాబోతున్నాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ మీ అంకల్ చూసుకోవచ్చు, బావరాయ్ ఆర్ట్స్ కి అయితే వచ్చేసినాం. అండ్ ఇదే కాకుండా మన ఛానల్ మీద చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి డిఫరెంట్ షెట్స్ వి. అట్లా నేను ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేసిన హంగ్రీ నవాబ్. సోయా మీ స్క్రీన్ మీద వస్తుంటది. సో ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ గురించి ఆ ఛానల్. సో తప్పకుండా దాన్ని కూడా ఫాలో అయ్యండి. అండ్ ఇప్పుడైతే లోపల పోదాం. బావరాయ్ ఆర్ట్స్ ఫస్ట్ ఎపిసోడ్. సో చాలా ఐడియాస్ అయితే వేసినాడు అన్న ఈసారి, చిన్న హైట్ నుంచి పెద్ద హైట్ దాకా. సో అన్న అయితే పోయి లోపల చూసుకుందాం. సో నా వెనకాల చూసుకోవచ్చు. ప్రెసెంట్ లో మనం వచ్చేసి అనోజిగూడ బ్రిడ్జ్ ఉంది, వెనకాల చూసుకోవచ్చు మీరు. సో అనోజిగూడ బ్రిడ్జ్ దగ్గర ఉన్న షెడ్లు అయితే ఉన్నాం. అండ్ టూల్ గేట్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ లోపల పోదాం, అన్నతో మొత్తం మాట్లాడి తెలుసుకుందాం. చాలా ఐడియాస్ అయితే వేసినారు ఈసారి అన్న వాళ్ళు. సో చూసుకోవచ్చు ఎంట్రీ కాగానే చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ రెడీ అయితేనే ఉన్నాయి. కంటిన్యూస్ ఐడియాస్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా. సో మనతో ఉమేష్ భాయ్ ఉండు, ఉమేష్ భాయ్ ద్వారా మొత్తం అయితే తెలుసుకుందాం. సో రామ్ జై శ్రీరామ్ అన్న, ఎట్లున్నారు? జై శ్రీరామ్. అంతా మంచిదే అన్న. సో చెప్పాలన్న ఈసారి ఏం చేయబోతున్నారు 2024 లా? ఉన్నాయి కొత్త కాన్సెప్ట్లు ఉన్నాయి. ఓకే కస్టమర్ ఎలా వస్తే అలా ఆర్డర్ సో అన్న ఈసారి మన షెడ్స్ ఎక్కడ ఉండబోతున్నాయి, ఈసారి ఎక్కడెక్కడ చేయబోతున్నారు? మన షెడ్ వచ్చేసి ఒకటి అన్నజ్ కూడా బ్రిడ్జ్ కార్డ్ ఒకటి, ఇంకోటి ఏమో గన్నాపురం లా కొత్త షెడ్ ఉంది, గన్నపురం. ఓకే సో అది అక్కడ ఏమైనా స్టార్ట్ చేసిరన్న మళ్ళీ? ఇంకా ఒక 2 weeks టైం పడుతుంది. ఓకే సో అన్న ఇక్కడ ఎన్ని ఫీట్స్ నుంచి సార్ ఎన్ని ఫీట్స్ దాకా చేయబోతున్నారు మీరు? 10 feet నుంచి వెళ్ళి 12 feet వరకు, అంటే 10 feet నుంచి వెళ్ళి 15 feet వరకు, 15 to 30 ఏ సైజ్ కూడా చేయగలం. ఓకే సో అట్లానే సార్ మీరు మళ్ళీ ప్లేసెస్ పోయి చేస్తుండే కదా మనం, అది కూడా చేస్తున్నా? అది కూడా ఉంది. లాస్ట్ టైం అయితే మన చాలా ట్రెండ్ అయినాయి మన ఐడల్స్ కూడా, చాలా మంచి చేసిండు అన్న లాస్ట్ టైం వరకు. సో ఈసారి కూడా ఎక్కడెక్కడ వరకు వర్క్ జరిగినాయి మొత్తం అయితే తెలుసుకుందాం అన్న ద్వారానే. అండ్ ఎన్ని ఐడల్స్ చెబుతున్నారు అన్న మొత్తం ఓవరాల్ గా ఈసారి? ఓవరాల్ గా 100-120 పైన. అండ్ బుకింగ్స్ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి? బుకింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్. ఓకే సో అన్న ఒకసారి మనం చూసుకుందాం ఐడల్స్ వ్యూవర్స్ చూపిద్దాం. సో హైట్ ఎంత అన్న ఈసారి? స్టార్టింగ్ హైట్ వచ్చేసి 10 feet నుంచి స్టార్ట్ ఉంది. 10 feet నుంచి 30 feet వరకు అవైలబుల్. ఓకే 10 నుంచి 30 feet. నైస్. సో అన్న అట్లనే మన సోలాపూర్ ఎట్లా ఏం ప్లాన్ ఈసారి? సోలాపూర్ ఎవ్రీ ఇయర్ లెక్కనే. ఓకే ఇక్కడ మన సరస్వతి కాలనీ ఉప్పల్. సో చూసుకోవచ్చు వెనకాల అయితే ఐడల్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఐడల్స్ అయితే రెడీ చేసిండు అన్న. ఎన్ని ఐడల్స్ రెడీ అయినా ఇప్పటిదాకా అయినాయి ఒక 20 ఐడల్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఓకే సో మన బుకింగ్స్ మీద కూడా ఏమైనా చేస్తురా మళ్ళీ? ఆల్మోస్ట్ బుకింగ్ కూడా ఉన్నది, బుకింగ్ రన్నింగ్ ఉంది. ఓకే సో మళ్ళీ ఇదే కాకుండా మళ్ళీ ఎన్ని టైప్స్ చేస్తారు సార్ ఐడల్స్? ప్రతి ఒక్క ఐడల్ వేరే రాబోతుంది. ప్రతి ఒక్క ఐడల్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది, కొత్త కాన్సెప్ట్. అది కాకుండా కస్టమర్ స్కెచ్ తీసుకొచ్చే స్కెచ్ కూడా చేసిస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకవేళ కస్టమర్ కు స్కెచ్ కావాలంటే కూడా మా దగ్గర స్కెచ్ కూడా అవైలబుల్, అది కూడా అవైలబుల్ ఉంది. నైస్. సో చూసుకోవచ్చు ఇటు సైడ్ అయితే మీరు మొత్తం అయితే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ వెనకాల కూడా చూసుకుందాం, చాలా పెద్ద హైట్ లో కూడా ఐడల్స్ ఉన్నాయి. సో అనే మనం ఇవన్నీ కాన్సెప్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము మనం? స్టార్టింగ్ కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి, అంటే బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత మీకు అంటే అర్థమైపోతుంది ఏదేది కాన్సెప్ట్ ఎలా ఉంటుంది. కానీ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ పోజ్ ఉంది అనమాట. వినాయకుడి విష్ణు రూపం ఉంది, బాలాజీ రూపం ఉంది, దత్తాత్రేయ రూపం ఉంది. సో ఈ ఐడియా ఏ కాన్సెప్ట్ రాబోతుందా? ఇదైతే శివుని రూపంలో వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని ఈ లైన్ మొత్తం అన్ని మన 10 to 12 feet అంటే బ్యాక్గ్రౌండ్ తో సహా 13 feet వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా మనం మాడిఫై ఏమైనా అయితే సార్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది చూసుకోవచ్చు. నాకైతే ఈ ఐడియా చాలా పెద్దగా ఉంది సైజ్ లా. అండ్ చెప్పాలన్న ఫేస్ చాలా మంచి ఫేస్ వచ్చింది. సో ఎవరి సార్ కళాకారు మన దగ్గర? సిద్ధేష్ దిగోలే అని, ముంబై ఆర్టిస్ట్. చాలా అంటే మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే వినాయకుని ఏం ఫేస్ ఉందా, నవ్వు ఫేస్ ఉంటుంది సార్. మన ఫేస్ కూడా చేంజ్ అయింది. సో ఈసారి మొత్తం అన్ని అదే కాన్సెప్ట్, అన్ని అదే ఫేస్ రాబోతున్నాయి. చేంజ్ అయింది ఫేస్ ఈసారి, అంటే డిఫరెంట్. ఓకే సో హైట్ ఎంత ఉంటుంది అన్న ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసి 18 feet ఉంటుంది. 18 feet. ఓకే నైస్. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిపి బ్యాక్గ్రౌండ్ బట్టి 22 feet అవుతుందా? ఓకే సో 30 feet దాకా కూడా మనం తీసుకొని పోవచ్చు. ఇక్కడ నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఏం ప్రాబ్లం. ఓకే నైస్. సో చూసుకోవచ్చు ఇవే పెద్ద సైజ్ ఐడల్స్ కూడా మనకి డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ లో ఉన్నాయి. సో అన్న ఎన్ని చేయబోతున్నారు సార్ పెద్దవి ఈ పెద్ద సైజ్ ఐడల్స్ మొత్తం? మొత్తం ఒక 80 చేస్తున్నా. 80 చిన్న కొన్ని తక్కువ. ఓకే సో అన్న మళ్ళీ ఇంకో షెడ్ తీసుకున్నా చెప్పినారు కదా, సో అక్కడ వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోయిందా? ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా 2 weeks టైం పడుతుంది. సో మన నెక్స్ట్ వీడియోలో ఆ షెడ్ చేద్దాం మళ్ళీ. ఖచ్చితంగా. సో ఉమేష్ భాయ్ సెకండ్ అవుట్లెట్ కూడా చూసుకున్నాం ఒకసారి పోయి మనం. ఓకే ఖచ్చితంగా. సో ఇప్పుడు నెక్స్ట్ అవుట్లెట్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను వెనకాల చూసుకోవచ్చు బావరాయ్ ఆర్ట్స్ వాళ్ళ సెకండ్ షెడ్. సో చాలా పెద్ద సైజులో అయితే ఉంది, ఇంకా లోపల అయితే వర్క్ స్టార్ట్ కాలే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి వర్క్ కూడా మొత్తం స్టార్ట్ అయిపోతుంది, మొత్తం అయితే చూపిస్తారు లోపల పోయి కూడా. సో ఇప్పుడు నుంచి అయితే ఓవర్ వ్యూ చూసుకోవచ్చు మీరు, చాలా పెద్ద షెడ్ ఉంది ఇక్కడ. సో దగ్గరలోనే. సో దీని లొకేషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ అయితే చేస్తా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు కింద వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్తలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సపోర్ట్. అండ్ తప్పకుండా హంగ్రీ నవాబ్ని పోయి ఫాలో చేయండి. జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష.